నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల్లో ఈవీఎంలు ఎప్పటి నుంచి అయితే వాడుతున్నారో అప్పటి నుంచి కూడా వాటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి. సో దాని మీద కోర్టులో వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. కానీ తీర్పు మాత్రం ఇంకా వెలువరించలేదు. రిజర్వ్ చేశారు. ఎందుకు రిజర్వ్ చేశారు ఏంటి? ఒకవేళ తీర్పు ఇస్తే ఎటువైపుగా తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఈవీఎంలు ఎప్పటి నుంచి అయితే ఎన్నికల్లో వాడుతున్నారు అప్పటి నుంచి కూడా దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి. సో అందులో కొంతమంది అయితే కోర్టుకి వెళ్ళి పిటిషన్ కూడా వేయడం జరిగింది, వాదనలు కూడా జరుగుతున్నాయి. కానీ కోర్టు అయితే రిజర్వ్ చేసింది అని అంటున్నారు. తీర్పు అనేది ఏం రిజర్వ్ చేసింది, ఎందుకు రిజర్వ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు వాద ప్రతివాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. ఈవీఎంల మీద ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ మొదటి విడత పోలింగ్ జరగబోతుంది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించాల, తీర్పుని రిజర్వ్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి? సుప్రీంకోర్టు కూడా డైలమాలో ఉంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని తీర్పుని రిజర్వ్ చేసి పెట్టిందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వాయిదా వేసింది. వాద ప్రతివాదనలు ఎంది, వాద ప్రతివాదనలు కూడా ముగిశాయి. ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్ ప్రధానంగా అసోసియేట్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అది వేసింది ఏడీఆర్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా, తర్వాత కేసుల వివరాలు ఇవన్నీ కూడా బయట పెడుతుంది. ఎలక్షన్ సందర్భంగా ఇవన్నీ బయట పెడుతుంది. అసోసియేట్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అది వేసి బలమైనటువంటి వాదనలు వినిపించింది. అసలు ఈవీఎంల వల్ల మ్యానిపులేషన్ జరుగుతుంది, కోడింగ్ చేసిన వాళ్ళకి డీకోడింగ్ కూడా చేయగలరు కదా, కాబట్టి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు నియోజకవర్గంలో ర్యాండమ్గా 4-5 చోట్ల 4-5 ఈవీఎంలను చెక్ చేస్తూ ఉన్నారు. కానీ వాటి సంఖ్య పెంచాలి, ర్యాండమ్ చెక్కింగ్ సంఖ్య పెంచాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అలా కాదు, మీరు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అనుమానం వస్తే మీరు ఖచ్చితంగా ఈవీఎంలతో పాటు ఈ వీవీప్యాడ్లు కూడా లెక్కించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. ఆ వాదనలు జరుగుతున్నట్టు సందర్భంగా ఎందుకు మీరు లెక్కించలేరు, వీవీప్యాడ్లని ఎందుకు మీరు లెక్కించలేరు అని చెప్పి అడిగితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి వాదించినటువంటి అడ్వకేట్ ఏం చెప్పారంటే, ఆ పేపర్ చాలా పలచగా ఉంటుంది, వీవీప్యాడ్లకు సంబంధించిన పేపర్ చాలా పలచగా ఉంటుంది, కాబట్టి దాన్ని లెక్కించడం కష్టము అని చెప్పి చెప్పారు. అయినా కానీ బ్యాలెట్ పత్రాలు అనేది ఓల్డ్ పద్ధతి ప్రాసెస్, ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్గా ఉన్నాం, మనం మళ్ళీ పాతకాలపు రోజులకి వెళ్ళటం ఏంటి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి వాదన. మరి ఇలాంటప్పుడు అనుమానాలు ఉన్నాయి కదా, ఈ అనుమానాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, ఇలాంటి అనుమానాల నడుమ ఓటింగ్ అనేది, ఎన్నికలు అనేవి జరగడం మంచిది కాదు కదా అని చెప్పి జడ్జే సుప్రీంకోర్టే ప్రశ్నించినప్పుడు అనుమానాలు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే, ఏడీఆర్ తరఫు నుంచి పిటిషను వేసి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ ఏమంటారంటే, ఆయన చెప్పింది, మీరు పాశ్చాత్య కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా, ఆధునికంగా అడ్వాన్స్గా ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లను నమ్ముతుంది, ఈవీఎంలను నమ్మట్లేదు అని చెప్పి వాదన చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇది సీరియస్ అయ్యిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకు సీరియస్ అయ్యిందంటే, అడ్వాన్స్డ్ కంట్రీస్ కన్నా మనమే వెనకబడలేదు, మనమే భారతదేశం అడ్వాన్స్గానే ఉంది అని చెప్పి, అంటే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారనే యాంగిల్లో ఆయన జడ్జి కొంచెం సీరియస్ అయ్యారని కూడా తెలుస్తుంది. సో ఇలా వాద ప్రతివాదనలు జరిగినటువంటి క్రమంలో అది తీర్పు రిజర్వ్ చేశారు. అయితే రిజర్వ్ చేసినటువంటి క్రమంలో అసలు తీర్పు రాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్పారు వాళ్ళు. అంటే ఈవీఎంలు ఎలా మ్యానిపులేషన్ అవుతున్నాయి, ఏ విధంగా వాటిని నమ్మకూడదు అనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణని కోర్టుకు చూపించారు. జనరల్గా ఏంటంటే కోర్టు ఎప్పుడు కూడా ఎవిడెన్స్నే నమ్ముతుంది, అంతే తప్ప ఊరిక నోటి మాటలు నమ్మదు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఉదాహరణ చూపించారు. ఏం చూపించారంటే, కాసర్గోడ్ అక్కడ మాక్ పోల్ జరిగింది, ఈసీ వివరణ ఇచ్చిందనమాట దాని మీద. అంటే దాన్ని అక్కడ వీవీప్యాడ్లకి పోలైనటువంటి ఈవీఎంలో మిషన్లో ఉన్నటువంటి ఓట్లకి తేడా ఉంది. ఓకే. సో దాంతో అది మాక్ పోల్ చేస్తే బీజేపీకి ఎక్కువ పడినట్టు వచ్చింది. సో దాన్ని ఉదాహరణ చూపించారు. దాని మీద ఏమంటారంటే, ఇప్పుడు కేరళలో ఇది జరిగింది, మాక్ పోలు కేరళలో కాసర్గోడ్ ఇక్కడ మాక్ పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఈవీఎంలని
ఉపయోగించారు అక్కడ. వీవీప్యాట్లో కూడా స్లిప్పులు వస్తాయి. మన ఓటు బటన్ నొక్కగానే మనకు సైడు 7 సెకండ్లలో మనకు ఒకటి కనిపిస్తుంది. లైటు వెలగగానే మన బటన్ నొక్కగానే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగగానే మనకి వీవీప్యాడ్ వస్తుంది. అంటే మనం ఎవరికి ఓటేసామో అది ఎవరికి పడింది అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి పక్కన గ్లాసులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. 7 సెకండ్సే కనిపిస్తుంది. అది 7 సెకండ్స్ కనిపిస్తుంది కాబట్టి 7 సెకండ్స్లో మనం చూడాలి. బటన్ నొక్కగానే మనం ఎవరు కొట్టేసింది ఓకే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటే అదేమో క్లోజ్డ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది వీవీప్యాడ్. ఓకే. అక్కడ ఒక మాక్ పోల్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే స్లిప్పులతో సరిపోల్చారు. అంటే ఎన్ని ఓట్లు వేసాము, ఎన్ని స్లిప్పులు వచ్చినాయి అనేదాన్ని వచ్చి చేస్తే అప్పుడు ఏమైంది, దాంట్లో 4 ఈవీఎంలు అదనంగా ఒక్కొక్క స్లిప్ను ముద్రించారు. అంతకుముందు వాటిని తనిఖీ చేసి ఇంజనీర్లు స్లిప్పులు ముద్రణ కాకముందే ఈవీఎంలు ఆన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వీవీప్యాట్లో పోలైనట్టు ఓట్లు బీజేపీకి ఎన్ని ఓట్లు పోలైనాయి ఈవీఎంలో, వీవీప్యాట్లలో ఎన్ని అయినాయి అని అంటే ఈవీఎంలోనేమో ఎక్కువ బీజేపీకి పోలైనట్టు వచ్చినాయి, వీవీప్యాట్లోనేమో అన్ని లేవు. ఓకే. కాబట్టి ఇది మ్యానిపులేషన్ అని చెప్పి ఆ మాక్ లైవ్లోనే తేలింది, మాక్ పోలింగ్లోనే తేలింది. ఈవీఎంను వాడారు. ఈవీఎం 10 ఓట్లు వేశారు. 10 ఓట్లు వేసినప్పుడు 10 స్లిప్పులు ఉండాలి కదా. అంతే. ఇక్కడ 10 ఓట్లలో ఒక 5 ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి, 4 ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఓకే. కానీ ఇక్కడ ఏమైంది, 6 ఓట్లు బీజేపీకి పడినట్టు వచ్చింది. ఓకే. కానీ ఇక్కడ వీవీప్యాట్లు లెక్కేస్తే ఏంటి, 4 ఉన్నాయి. సో ఇది తప్పు అని చెప్పారు. దానికి వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణ ఏంటంటే, వాళ్ళు కాదు మేము ఓటు వేసిన తర్వాత జనరల్గా ఒక ఓటు వేస్తాడు కదా, ఓటు వేసిన తర్వాత మళ్ళీ మిషన్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఓటు వేయాలంటే మిషన్ ఆన్ చేయాలి. సో అక్కడ మేము ఓటు వేసిన తర్వాత ఎమ్మటే మిషన్ ఆన్ చేయడం వల్ల ఈ ఇబ్బంది ఇలా వచ్చినాయి, ఎక్స్ట్రా వచ్చినాయి అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టులో. కొంత గ్యాప్ ఇవ్వాలి, ఓటేసిన తర్వాత వెంటనే మేము ఆన్ చేసి పెట్టినందువల్ల ఆ విధమైనటువంటి తప్పు జరిగింది అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దానికి సంతృప్తి చెందినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, తీర్పు ఏం చెప్పాలో అర్థం కాక రిజర్వ్ చేసి పెట్టింది. రిజర్వ్ చేసి ఏం చేయాలో అర్థం కాక యాక్చువల్గా మనకు లాస్ట్ ఎలక్షన్లో కూడా కొన్ని లక్షల ఈవీఎంల్లో వీవీప్యాట్లు కన్నా దీనికి చాలా గ్యాప్ తేడా ఉందని చెప్తే అసలు కొన్ని ఈవీఎంలే కనిపించకుండా పోయినాయి. ఆ ఈవీఎంలు తెమ్మంటే ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పట్లా. అదొకటి. రెండేంటంటే ఫైనల్గా అడిగింది ఏంటంటే, వీళ్ళు సరే ఇన్ని అనుమానాలు ఉన్నాయి కదా, వీవీప్యాట్లు లెక్కేయండి, తప్పేంటి అని అంటే దానికి సాధ్యం కాదని చెప్పారు. సో కాబట్టి దాన్ని అబెన్స్లో పెట్టారు వాళ్ళు. అంటే సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈవీఎంల మీద అనుమానం ఉంది. ఎందుకుందంటే ఈవీఎంలు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నరేంద్ర మోడీని గెలవమును అని చెప్తున్నారు ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలో గెలుస్తాడు నరేంద్ర మోడీ, ప్రజల్లో అయితే గెలవడని చెప్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఈవీఎంల మీద అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ప్లస్ కేరళలో జరిగినటువంటి మాక్ పోలింగ్ కూడా తప్పు వచ్చింది. దాన్నే ప్రొజెక్ట్ చేశారు సుప్రీంకోర్టు ముందు. కానీ బీజేపీకి ఎక్కువ ఉన్నాయి, అంటే మిషన్లోనేమో ఎక్కువ ఉన్నాయి, వీవీప్యాట్లోనేమో తక్కువ ఉంటున్నాయి. సో కాబట్టి దీన్ని ఎలా చేయాలనేది సుప్రీంకోర్టుకి అర్థం కాక అలా పెట్టింది. బట్ ఈ ఎలక్షన్ లోపల సుప్రీంకోర్టు తీర్పిస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి. కనీసం ఇప్పుడు ర్యాండమ్గా 5 పోలింగ్ కేంద్రాల్లో చెక్ చేస్తున్నారు. అటు కాకుండా 50% పోలింగ్ కేంద్రాల్లో ఇలా చెక్ చేయండి అంటే దానికి ఏదన్నా నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకుండా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనేది సుప్రీంకోర్టు భావిస్తుంది. సో దాని మీద తీర్పు ఇంకా రావాలి. బట్ ఈ తీర్పు రాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందులాగా ఎలక్షన్ జరిగితే బీజేపీ ఏదైతే అనుకుందో అన్నీ వస్తాయని చెప్పి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈవీఎంల వాడకంకి సంబంధించి మొదటి నుంచి సందేహాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి అయితే చాలా ఉన్నాయి. సో దానివల్లే ఈవీఎంలు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ ప్రధాని అంటున్నారు. సో మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అంటున్నారు. మరి అతి త్వరలోనే దానికి సంబంధించి తీర్పు వెలువరిస్తుందని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు. థ్యాంక్ యూ.